నేను చెప్తాను. నేను ఒకటి చెప్తాను. ఇదేంటిది? తెలుగు నాకు ఇంగ్లీష్ రాదు. ఎవరి కన్ను? ఇది నా కన్ను అంట. ఓకే, ఇదేంటి? నేను అడిగాను, అదేంటి చెప్పు. ఎవరి చెవు? నీ చెవు. ఓకే, మరి ఇదేంటిది? డ్రెస్. ఎవరి డ్రెస్? నీ డ్రెస్. ఓకే, ఇదేంటిది? ఎవరి నోసు? మీ నోసా? ఓకే, అది మీదా? ఓకే, అది నీ నోసు, నా నోసు కాదు కదా. ఓకే ఓకే, ఇంకన్నీ అడిగాను నేను. ఓకే, ఇదేంటిది? చర్మం. ఎవరి స్కిన్ అది? మీదే. మీరెవరు? అది ఎక్కడున్నారు మీరు? ఇది నాది అని చెప్తున్నారు. ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది కానీ అసలు లెక్కలు అడగలేదా? హ్యాండ్, లెగ్ అన్నీ. ఓకే, సో అయితే ఇప్పుడు ఇది నా చెయ్యి, నా కాలు, నా కన్ను అని చెప్తున్నాం కదా. మరి నేనేడున్నా ఇక్కడ? ఎవరు మాట్లాడుతున్నారు? నేను మాట్లాడుతున్నాను కదా. నేను ఏడున్నాను? మరి గుళ్ళో ఉన్నాను, కరెక్టే. నేను ఇప్పుడు గుళ్ళో ఉన్నాను, అందరూ మాట్లాడతాను, నేను మాట్లాడుతున్నాను. నేను ఏడున్నాను? ఓకే, మీ ఆన్సర్ అన్ని పర్ఫెక్ట్ వస్తుంది, బాగా చదివినట్టున్నారు మీరు. ఓకే, సరే. మీ ఊళ్ళో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారా? చనిపోతారు ఎవరైనా? ఇళ్ళల్లో, అందరు పిల్లల్లో చనిపోతారు. సో మరి ఎందుకు ఏడుస్తారు? ఓ నాన్న ఎక్కడ పోయిన ఏడుస్తారు కదా. ఎవరు పోయింది అందులో నుంచి? ఆయన కన్ను, ముక్కు ఏమైంది? మనం ఎవరు అంటే ఏం చెప్పాలి? ఆత్మలం. ఏంటది? సో ఓకే, ఆత్మ. సో మరి ఈ శరీరానికి మంచిగా పుష్టిగా ఉండాలి, బలంగా ఉండాలంటే ఏం చేయాలి? రోజు ఆహారం తినాలి కదా. మరి ఈ ఆత్మకి ఆహారం ఏంటి? ఆత్మకి డాక్టర్ కోర్స్ చేసినట్టున్నాను. ఓకే, ఆత్మకి ఆహారం ఏంటి చెప్పారు? కృష్ణ భక్తి. అంటే ఆత్మకి పరమాత్మ సేవ. ఆత్మకి ఆహారం ఏంటి? పరమాత్మ లేదా భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క భక్తి. ఓకే, సో మీరు గుళ్ళో ఉండి ఏం చేస్తున్నారంటే మీ ఆత్మకి ఆహారం ఇస్తున్నారు. మీ ఆత్మకి ఆహారం అంటే పోషణ, నరిష్మెంట్ అనమాట. ఓకే, చెట్టు నాటుతాం కదా, తులసి చెట్టు నాటుతాం కదా. దానికి ఏం చేయాలి? రోజు నీళ్ళు పోయాలి, ఎండ కావాలి, అన్నీ కావాలి. సూర్యచంద్రుల యొక్క రశ్మి కావాలి, అదేవిధంగా నీళ్లు కూడా పోయాలి, కొంచెం ఎరువు కూడా వేయాలి. అవి ఉంటేనే అది నరిష్ అవుతుంది, అంటే పెరుగుతుంది అన్నమాట. బయట పెట్టకుండా, సూర్యచంద్రుల యొక్క వేడి లేకుండా, నీళ్లు పోయకుండా అది చనిపోతుంది. అట్లనే మరి మీరు రోజు ఇక ఆత్మకి ఆహారము భగవంతుడి యొక్క భజన చేయలేదనుకోండి, సంకీర్తన చేయలేదనుకోండి, భక్తి చేయలేదనుకోండి, దీనికి ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. మంచి కారు కొనుక్కోవచ్చు, టీవీ 18/20 టీవీ కొనుక్కోవచ్చు, అదేవిధంగా డాక్టర్ అయి ఉండొచ్చు, ఇంజనీర్ అయి ఉండొచ్చు, 100 ఎకరాల పొలం ఉండొచ్చు. కానీ ఆత్మకి ఆహారం లేకుంటే ఈ ఆత్మ ఆనందంగా ఉండదు. సో కాబట్టి మనం నేర్చుకున్నటువంటి చదువుల్లో ఈ యొక్క కాలేజీ స్కూల్స్లో ఏం చేస్తున్నారు? ఈ ఆత్మ విద్య, భగవద్గీత ఆత్మ విద్య అంటారు అనమాట. ఈ భగవద్గీత భాగవతాన్ని చెప్పట్లేదు అనమాట. సో అందుకు మనం దుఃఖంలో ఉన్నాం. చెప్పండి. జీవకృష్ణదాస్ यही तो विश्वास कोरिले आर दुखनाए జీవ కృష్ణదాస్ కోరితో ఏయితో విశ్వాస కోరిలే ఆర్ దుఃఖనాయ. అంటే మనం భగవంతుడి యొక్క దాసులు అని తెలుసుకుంటే ఇంకా దుఃఖం లేదట. జీవ కృష్ణదాస్
యही तो विश्वास కోరిలే ఆరు దుఃఖనాయి. మనకు దుఃఖం ఎందుకు వస్తుంది? అమ్మ నాన్న నుంచి దూరం చేస్తే ఏమొస్తుంది? పిల్లవాడిని తీసుకొచ్చి మళ్ళీ సన్న దగ్గర పెడితే వాడికి ఆనందమే ఆనందం. ఎట్లా వస్తుంది ఆనందం? చిన్న పిల్లవాడు, వాడికి ఏం తెలియదు, అమ్మ ఒళ్ళో తీసుకొని సంపాదిస్తుంటే ఎంత ఆనందం వస్తుంది. అమ్మ ఒళ్ళో తీసుకుంటేనే ఆనందం వస్తుందా లేదా? ఎవరు తీసుకున్నా కీస్ కీస్ అని ఏడుస్తూ ఉంటాడు. కానీ అమ్మ దగ్గర రాగానే, సో మనం కృష్ణుడి నుంచి దూరం అయిపోతే దుఃఖమే దుఃఖం అన్నమాట. ఏమి ఇచ్చినా మనకి ఆనందం. మనం ప్రయత్నిస్తూ ఉంటాం జీవితాంతం, నేను డాక్టర్ని అవుతా, ఇంజనీర్ని అవుతా, అది అవుతా, ఇది అవుతా, ఇది జాదిస్తా, కానీ ఏం ఆనందం దొరకదు. సో ఎప్పుడైతే కృష్ణుడి దగ్గరికి వస్తామో, కృష్ణ మాత, కృష్ణ పిత, కృష్ణ ధన ప్రాణ, మన నిజమైనటువంటి తల్లి, తండ్రి, ధనము అన్నీ కూడా ఎవరు? కృష్ణుడు అన్నమాట. ఇక్కడ భగవద్గీతలో చెప్పారు భగవంతుడు, పితాహమస్య జగతో మాత దాత పితామహ అని చెప్పారు. సో కాబట్టి ఆ విషయాన్ని మనం మర్చిపోవడం వల్ల మనకు దుఃఖం వస్తుంది. సో కాబట్టి మనం ఎప్పుడు దుఃఖంలో ఉండాలా, ఆనందంలో ఉండాలా? ఆనందమే కావాలి కదా మీకు. సో మరి రోజు ఏం చేయాలి మనం? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 రామ. ఎన్ని ఉంటాయి? సో ఇలా రోజు ఏం చేయాలంటే, ఇట్లా ఒక మాల ఉంటుంది. ఈ మాలలో 108 పూసలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 108 పూసలు ఉంటాయి. సో ఇలా మాలలో మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే ఒక్క మంత్రానికి ఒక పుస్తకం అంటే 108 అవుతాయని అర్థం. ఓకే, అలా చేస్తే మనకి పొద్దునే అలా చేసుకున్నట్లయితే రోజుకి మనం ఎన్నిసార్లు ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే ఊపిరి పీల్చుకుంటాం తెలుసా? రోజుకి ఎన్నిసార్లు బ్రీతింగ్ చేస్తామో తెలుసా? సో 108 ఇంటూ 16 సార్లు చేస్తాం. ఎన్నిసార్లు? 108 ఇంటూ 16 ఎంత అవుతుంది తెలుసా? 1728 సార్లు ఇంటూ మళ్ళీ ఒక్కొక్క మంత్రంలో ఎన్ని, ఒక్క హరే కృష్ణ మంత్రంలో ఎన్ని ఉన్నాయి? 16 పదాలు ఉన్నాయి కదా. 1728 ఇంటూ 16 వేస్తే 25,000 చిల్లర వస్తుంది. 25,500 సార్లు మనం రోజుకి ఉచ్ఛ్వాస నిశ్వాసం అంటే బ్రీతింగ్ చేస్తాం. సో కాబట్టి రోజుకు మీరు 16 సార్లు అలా హరే కృష్ణ చెప్పారనుకోండి మాల మీద, ఇంకా మీరు కరెక్ట్ కృష్ణుడితో కలిసే ఉంటారు. మీకు శరీరం ఉన్నా లేకున్నా మీకేం కాదు, ఆనందంగానే ఉంటారు అన్నమాట. అర్థమవుతుందా? శరీర కాన్షియస్నెస్లో చైతన్యంలో ఉండకుండా మీరు కృష్ణ చైతన్యంలో ఉంటారు. ఓకే, సో ప్రభుపాదులు వారు అమెరికా వెళ్ళి ఇది చెప్పారు. రోజు మనము యొక్క హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ యొక్క జపమాల మీద రోజు 16 మాలలు చేయాలి అని చెప్పారు. అలా చేస్తే నీకు దుఃఖం ఉండదు, ఆనందం వస్తుందని చెప్పారు. సో కాబట్టి మేము దుఃఖం వద్దు, మాకు ఆనందం కావాలని మేము ఏం చేసినాము, మా గురుగారి నుంచి ఈ మాల తీసుకున్నాము. రోజు చేస్తాము 16 సార్లు. సో ఫస్ట్ మనకి ఈ నామం మీద రుచి ఉండదు. సో నామం మీద రుచి లేదు కాబట్టి ఫస్ట్ ఎవరికన్నా కామర్లు వచ్చినా, కామర్లో వ్యాధి వచ్చిందా? జాండీస్ అంటారు. జాండీస్ వ్యాధి వస్తే అంటే జ్వరం, ఫీవర్ అనమాట. జాండీస్ వస్తే, ఫీవర్ వస్తే అంటాం మెడిసిన్ ఏంటంటే పటిక బెల్లం తింటే అది పోతుందంట. పటిక బెల్లం ఎట్లుంటుంది? చేదుగా ఉంటుందా? ఎట్లుంటుంది? తీయగా ఉంటుంది. కానీ ఆ జాండీస్ వచ్చిన వాడికి పటిక బెల్లం ఇస్తాం, చేదుగా ఉంటుందండి. సో కానీ ఆ పటిక బెల్లం తింటా ఉంటే చేదు పోయి అరే ఇంత తీయగా ఉంది అనిపిస్తుంది. అట్లే ఇప్పుడు మనం హరినామము రామనామం ఎంతో రుచిగా అని పాడారు కదా, అన్నమయ్య, రామదాసు అందరూ ఆచార్యులు అందరూ పాడుతున్నారు కదా. సో కానీ మనకి రుచి లేదు, ఇప్పుడు రుచి లేదు. కానీ ఎప్పుడైతే మన యొక్క ఉన్నటువంటి భవరోగం ఎప్పుడైతే పోతుందో, జాండీస్ లాంటి రోగం పోతుందో, అరే ఇంత నామం ఇంత రుచిగా ఉందా హరినామం అనేసి రోజు దేవాలయానికి వచ్చి కూర్చొని ఇక్కడ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 ఈ నామం చేస్తాము. ఓకే, సో మీరు అందరూ మాలు పట్టుకొని ఉండండి. మనం మధ్యలో ప్రవచనం అయిపోయినాక మళ్ళీ చేద్దాం, ఒక రౌండ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు కీర్తన చేసి చిన్న ప్రవచనం చెప్పి ఒక హరే కృష్ణ మహామంత్ర మాల చేద్దాం. ఓకే, సో ఇప్పుడు వేరే
అన్ని అన్ని షార్టేజ్. మీ మీ తలంపాటు కూడా ఒక ఇస్కాన్ పెట్టాల్సిందే. చెప్తాను. సో ఓకే వినండి. సో మీ అందరికి హరినామం వచ్చింది కదా, హరే కృష్ణ మంత్రం వచ్చింది కదా. సో మీరు లేని వాళ్ళు చేతుల మీద చేయండి. చేతుల్లో 12 గడుపులు ఉంటాయి. ఓకే, సో అట్లా 12 × 9 సార్లు చేస్తే 108 సార్లు అవుతుంది. ఓకే, సో ఓకే మీరు ఆల్రెడీ మాలలు తీసుకున్నారు కాబట్టి చేసేద్దామండి. మళ్ళీ మాలలు వస్తున్నారు. ఓకే, సో ఇలా స్టార్ట్ చేయండి. ఫస్ట్ నేను పంచతత్వ మంత్రం చెప్తాను. కార్డులో ఉన్న మంత్రం చెప్పండి. జయ శ్రీకృష్ణ చైతన్య. అయితే ఎలా పట్టుకోవాలో చెప్తా చూడండి. ఈ చూపుడు వేలు తగలకుండా రెండో ఏలు అదేవిధంగా బొటన వేలుతో పట్టుకోవాలి. ఓకే, తంబు బొటన వేలు రెండో వేలు మిడిల్ ఫింగర్తో పట్టుకోవాలి. ఈ యొక్క ముడి ఏదైతుందో తల్లి పూస అంటారు దాన్ని, అది మన సైడ్ పెట్టుకోండి. ఆల్రెడీ మాలని మన సైడ్ లాగాలి, బయటికి లాగకూడదు కదా. ఆ పూసను ఆల్రెడీ మన సైడ్ పెట్టేసుకోండి. ఓకే, అంటే మొదటి పూస పట్టుకోండి. ఓకే, ఆ ముడిని మన సైడ్ పెట్టుకోండి, మధ్యలో పెట్టొద్దు, బయటికి పెట్టొద్దు, మన సైడ్ పెట్టాలి. ఓకే, ఎటు సైడ్ నుంచి అని చేయొచ్చు, మన సైడ్ మీరు అది పట్టుకోవాలి. పట్టుకోవడం మంచిదే. ఇది పట్టుకోండి, ఈ సైడ్ పూసి పట్టుకో. ముడి మీ సైడ్ లాగండి, ముడి దించండి వెనక్కి, ముడి మన సైడ్ దించండి. అర్థమైందా? మొదటి పూసని స్టార్ట్ చేస్తాం. ఓకే, చెప్పండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. సో మనకి వినిపడేంత సాఫ్ట్గా చెప్పుకోవాలి, మరీ పెద్దగా అవసరం లేదు. పెద్ద కూడా చెప్పుకోవచ్చు, కానీ ఎక్కువ చెప్తే మీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అంటే ఎక్కువ మళ్ళీ మీకు ఇదవుతుంది, కుక్కలు వస్తుంది. ఓకే, స్టార్ట్ చేయండి. అందరూ కలిసి చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే,
हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे,
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे కాన్వర్ట్ చేయండి. हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम कृष्ण कृष्ण हरे हरे राम राम हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे అయిన వాళ్ళు మాలను ఇచ్చేయచ్చు, కావాలంటే కొనుక్కుండవచ్చు, లాస్ట్ కొనుక్కోవచ్చు. మీరు మాల 30 రూపాయలు ఉంటుంది, మీకోసం స్పెషల్ డిస్కౌంట్ 50 రూపాయలు అమ్ముతాం. మా సెంటర్కి వస్తే మీ విలేజ్కి వచ్చి మీకు ఓకే. ఇప్పుడు జపం అయిపోయింది. ఇలా రోజు మనం ఎన్నిసార్లు చేయాలి? 1720 నిమిషాలు, అంటే 16 రౌండ్ చేయాలి. ఒక్క రౌండ్ చేసినప్పుడు జస్ట్ మీకు టేస్ట్ చూపించామంతే. సో ఇప్పుడు ఏం తెలుసుకుందామంటే, సో మనం ఎవరు మీరు అంటే, కొంతమంది ఎవరున్నారు? మానవులం అన్నారు కదా. ఏమన్నారు? మానవుడు. మానవుడు అంటే ఏంటి, జంతువు అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, జంతువు మానవుడు ఏం చేస్తారు, డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఏంటి జంతువుకి మానవుడికి డిఫరెన్స్ ఏంటి తెలుసా? ఎవరికన్నా తెలిసిన వాళ్ళు చేతులు లేపితే అడుగుతాను, ఎందుకంటే అందరికి తెలుసు కదా. ఎవరికి తెలుసు జంతువుకి మానవుడికి తేడా ఏంటి? ఎస్, వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? వర్ష. కరెక్ట్ చెప్పింది, వెరీ గుడ్. ఓకే, ఇంకా
జంతువులకి 4 కాళ్ళు ఉంటే మనిషికి 2 కాళ్ళు ఉంటాయి. ఓకే, కరెక్ట్ చెప్పారు. ఓకే, ఇంకా మాతలు చెప్తున్నారు, చెప్పండి మాతలు. ఇంపార్టెంట్ ఏంటి? మనుషులు మాట్లాడతారు. ఏ జీవి కూడా మాట్లాడు. 84 లక్షల వెరైటీస్ ఆఫ్ జీవుల్లో ఓన్లీ మానవులు కొద్దిమంది వేరే వెరైటీ వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు జస్ట్ బ్యా 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 అంటాం అంతే, ఏం రాదు బాబు. అంబా అంటాం అంతకని. ఇంకా కొన్నిటికి అంబా అంటాం కూడా రాదు. సో కాబట్టి భగవంతుడు మీకు మాట్లాడే శక్తిని ఇచ్చాడు, 2 కాళ్ళ మీద నిలబడే శక్తి ఇచ్చాడు. పాపం 4 కాళ్ళు అవసరం లేదు. నెక్స్ట్ వినేటువంటి శక్తి. అఫ్కోర్స్ అందరికీ ఉంటాయి, కానీ స్పష్టంగా వినేటువంటి పలికేటువంటి శక్తి ఇచ్చాడు. ఇంకా ఏమున్నాయి క్వాలిటీస్ మనిషికి ఇంకా మంచి లక్షణాలు ఏముంటాయి చెప్పండి? మనుషులు స్నానం చేస్తారు, ఎవ్వరు స్నానం చేయరు, ఒక మనిషే స్నానం చేస్తారు కదా. చేస్తాయా? ఎప్పుడు మీరు చేయిస్తే చేస్తారు అంటే వాళ్ళు కూడా ఆనందిస్తారు పాపం. నదులలో కుడికల్లో వెళ్ళినప్పుడు సో మంచిగా ఇట్లా మునిగి పాపం ఈతలు కూడా కొడతాయి, వాటి ఈత కూడా వస్తుంది. వెరీ గుడ్. కానీ మనలాగా రెగ్యులర్గా చేయలేవు అనమాట. ఎప్పుడు స్నానం చేయాలి మనం? రోజుకి ఎన్నిసార్లు చేస్తారు మీరు స్నానం? 2 టైమ్సా? ఎప్పుడెప్పుడు? 2 టైమ్స్. ఓకే, గుడ్. సో బ్రాహ్మణులు 3 టైమ్స్ చేయాలట, మిగతా వాళ్ళు 2 సార్లు. కనీసం మాత్రం రోజుకి ఎన్నిసార్లు చేయాలి? కనీసం ఒక్కసారైనా చేయాలి. లేకపోతే మనిషి కాదు. మనిషి అంటే కనీసం ఒక్కసారైనా చేయాలి. ముఖ్యంగా మలమూత్రాలకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా మలం పోయినప్పుడు, బహిర్భూమికి పోయినప్పుడు, మలానికి పోయినప్పుడు ఏమంటారు మీ భాషలో ఇక్కడ దొడ్లో పోయినట్టుంట. సో కాబట్టి లాట్రిన్కి వెళ్తే మీరు స్నానం చేయాలి. మిగతా టైంలో ఓకే, కాళ్ళు కడుక్కోవచ్చు శుభ్రంగా. సో కాబట్టి మీరు హరే కృష్ణ జపం చేయాలంటే అర్హత ఏంటి? స్నానం చేసి చేయాలి. సో లేదా అట్లీస్ట్ మలానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్నానం చేసి చేయాలి. మిగతా టైంలో 24 గంటలు ఎప్పుడైనా నిద్ర రాకున్నా, నిద్ర వచ్చినా 12 గంటలు రాత్రి ఏం చేయొచ్చు, 10 గంటలు చేయొచ్చు. మీరందరూ ఇప్పుడు సెల్ ఫోన్ లేనిదే నిద్ర పట్టేదట్లేదు, భోజనం కూడా ఎవరికి పోవట్లేదు కదా. సో అట్లనే ఇప్పుడు హరినామం 24 గంటలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే, మాల పెట్టుకొని, దగ్గర మాల లేకుండా కూడా చేతుల మీద కూడా చేసుకోవచ్చు. హరే కృష్ణ కార్డు ముందు పెట్టుకొని మీరు లేదా చూసైనా చూడకుండా అయినా కూడా నామం చెప్పచ్చు. సో ఎందుకంటే ఆ విధంగా నామం చేయటం వల్ల మనకి ఆనందం వస్తుంది. ఆ నామం భగవంతుడు నామము అభేదం. భగవంతుడన్నా భగవంతుడి యొక్క నామం అయినా అభేదం. ఇప్పుడు మనకి నాకు దప్పికేసింది అనుకోండి, నీరు 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 అని 10 నిమిషాలు నేను అన్నాను అనుకో, నాకు దప్పికి తీరుతుందా? కాదు. కానీ భగవంతుడి నామం అలాంటిది కాదు. మీకు భగవంతుడి యొక్క దుఃఖం వస్తుంది అనుకోండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నామం చేస్తూ ఉంటే మీకు తెలియకుండా ధైర్యం వస్తుంది, అంత ఆనందం వచ్చేస్తుంది. పులకాశ్రులు వస్తాయి, ఆనందంతో అశ్రులు వస్తాయి. హరే కృష్ణుడు ఇంత దయామయుడా అనేసి. ఒకసారి గజేంద్రుడు అని ఉన్నాడు ఒక ఆయన, ఏనుగులకి రాజు. తెలుసా ఈ స్టోరీ? గజేంద్రుడి గురించి తెలియదా? ఓకే. సో ఆయన చాలా 1000 ఏనుగులను తీసుకొని, ఆడ ఏనుగులు భార్యలను తీసుకొని నదిలో స్నానానికి వెళ్ళాడు. వెళితే కొద్దిగా లోనికి పోయి బాగుందనేసి, నీళ్ళు బాగున్నాయి, ఇందాక చెప్పాం కదా జంతువులు కూడా స్నానం చేస్తాయి. సో మునిగి మంచిగా జలకాలు ఆడుతూ పోతే ఒక ముసలి పట్టుకుంది. ఏం పట్టుకుంది? క్రొకోడైల్ అంట. క్రొకోడైల్ అంటే ముసలి. సో ముసలి పట్టుకోగానే ఏనుగు కూడా చాలా బలమైనటువంటిది. సో దాంతో పోరాడుతూ ఉంది, అలా కాలుని లాగేస్తుంది అనమాట. కానీ ముసలి ఇంకా గట్టిగా పట్టేసింది అన్నమాట. అది కూడా చాలా బలవంతమైంది అనమాట. అలా ఏం చేసింది, ఇంతమంది భార్యలు ఉన్నారు కదా నా వెనక, వీళ్ళందరూ వచ్చి సహాయం చేస్తున్నాం అనుకుంది, ఆశించింది. కానీ ఎవరు రాలేదు, ఎవరు వచ్చి దాన్ని తరమలేదు. ఎందుకంటే నీళ్ళలో ఉంది కాబట్టి పాపం. సో తరమలేదన్నమాట. సో కానీ అలా ఎన్ని సంవత్సరాలు పోరాడిందంటే, అది సత్యయుగంలో జరిగిన స్టోరీ. 1000 సంవత్సరాలు పోరాడిందంట. లాగుతూ ఉంది, అది లాగుతూ ఉంది, ఇది లాగుతుంది, ఇది లాగుతుంది. కానీ బలమంతా ఎవరికి ఉంది? పాపం ఏనుగు బాగా బలం ఉంది, కానీ నీళ్ళల్లో ఉండటం వల్ల దానికి వీక్ అయిపోయింది. నీళ్ళల్లో ఎవరు పవర్ఫుల్? ముసలి పవర్ఫుల్ చాలా. సో క్రొకోడైల్ చాలా బలంగా ఉంది దానికి. సో 1000 సంవత్సరాలు పోరాడి ఇక నా వల్ల కావట్లేదు అనేసి ఒక పుష్పం అక్కడ అవపడుతుంది అనమాట. ఒక లోటస్ ఉంటేగా నీళ్ళలో ఆ పుష్పం తీసుకొని గత జన్మలో అతను ఎవరో గుర్తొచ్చేసింది అనమాట.
కృష్ణ గోవింద వాసుదేవ నారాయణ అని గట్టిగా ఆ పుష్పం తీసుకొని పిలిచింది. సో ఇమీడియట్గా కృష్ణుడు అక్కడి నుంచి ఉన్న పొలాన్ని వెనక గరుడ్దేవుడు వాహనం ఎక్కి శంకు చక్రాలు ధరించి అని కాదు, ఆయన వచ్చేసిండు. వెనక శంకు చక్రాలు, గరుడ్దేవుడు, లక్ష్మీదేవి. ఏమైంది 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 స్వామి ఎక్కడికి వచ్చినా కూడా లక్ష్మీదేవికి ఇగో నేను పలానా చోటికి పోతున్నాను చెప్పి వస్తాడు అనమాట. ఈసారి అట్లా కాదు, సో ఆయన ఉన్న ఫలంగా వచ్చేస్తాడు. వచ్చేసి ఇమీడియట్గా సుదర్శనం కూడా ఫాలో అయిపోయింది. సుదర్శన్ తోటి ఆ యొక్క ముసలి కంఠాన్ని కట్ చేసేస్తాడు. సో వాళ్ళు యాక్చువల్గా పోయిన జన్మలో గంధర్వులు అనమాట. సో ఆ యొక్క గంధర్వుడికి మోక్షం వస్తుంది. అదేవిధంగా గజేంద్రుడు కూడా మోక్షం వచ్చేస్తుంది. ఇద్దరు కూడా విష్ణు రూపాలు, అంటే శంకు చక్ర గదా పద్మం కలిగినటువంటి వైష్ణవ రూపాన్ని ధరించారు. ఇమీడియట్గా వాళ్ళిద్దరికి మోక్షం వచ్చేసింది. అంటే భగవంతుని దర్శించారు కాబట్టి, స్పర్శించారు కాబట్టి, సో ఇమీడియట్గా వాళ్ళకి మోక్షం వస్తుంది. సో కాబట్టి సో పోయిన జన్మలో వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క గజేంద్రుడు ఒక రాజు అన్నమాట. సో ఆయన అగస్త్యముని వచ్చినప్పుడు ఏం పట్టించుకోకుండా ఉంటాడు. సాధువులు వచ్చినప్పుడు ఏం పట్టించుకోకుండా ఉంటే సో అప్పుడు శపిస్తాడు అనమాట. సో నువ్వు ఏనుగైపో అని. సో అప్పుడు ఆ విధంగా ఆయన ఏనుగైపోతుంది అనమాట. ఇంద్రదుమ్ని మహారాజ్ అని ఒరిస్సా ఏరియాలో ఉండేవాళ్ళు అనమాట. అట్లనే సో ఊహు గంధర్వులు కూడా సో ఇంకొక ఋషి శపిస్తాడనమాట. సో ఆ విధంగా వాళ్ళ శాపం కూడా, ఎందుకంటే సాధువులు శపించినా సరే భగవంతుడి యొక్క కృప వల్ల వాళ్ళు ఉద్ధరించబడతారు. వాళ్ళు డైరెక్ట్ మోక్షం వచ్చింది. ఇంకా మానవ జన్మ వచ్చి ఇంకో దేవత జన్మ వచ్చినా కూడా వాళ్ళకి మోక్షం వచ్చేదో రాదో తెలియదు. కానీ ఇక్కడ ఋషుల యొక్క ప్రభావం వల్ల వాళ్ళ యొక్క కృప అలా ఉంటుందన్నమాట. మోక్షం అంటే భగవంతుని దర్శించగలిగారు వాళ్ళు. సో అట్లనే ద్రౌపది అని ఉంటుంది, తెలుసా? ద్రౌపది ఎవరి వైఫ్? ద్రౌపది ధర్మరాజు, భీముడు, పాండవులు అని 5 ఉంటారు కదా, వాళ్ళ వైఫ్. సో ఒకసారి ఒక కురుషాపలో ఏం చేస్తారు, ధృతరాష్ట్రుడు అది అందరూ రాజులందరూ ఉంటారు, పెద్దవాళ్ళంతా ఉంటారు. కానీ వాళ్ళందరూ కూడా అన్యాయంగా ఆమెని వివస్త్రం చేయాలని ట్రై చేస్తారు అనమాట. చీరను లాగటానికి దుశ్శాసనుడు, దుర్యోధను ట్రై చేస్తారు. సో అప్పుడు వాళ్ళందరినీ వేడుకుంటుంది, మీరు పెద్ద పెద్ద తెలివికల పండితులు, రాజులు, గొప్పవాళ్ళు, గొప్ప శక్తివంతులు, విలుకారులు, నన్ను రక్షించండి అని అంటే ఎవరు మాట కూడా మాట్లాడలేదు. సో అప్పుడు కృష్ణ గోవింద గోవింద అనాథరక్షక అని పిలిస్తే కృష్ణుడు సో ఇలా చెయ్యి చాపుతాడు అనమాట. అనంతమైనటువంటి చారి వస్తూ ఉంటుంది. సో ఆయన దుశ్శాసన లాగుతూ ఉంటాడు, పాపం ఆయన అలసిపోతాడు. ఈ చీర ఎన్ని చూస్తుంది ఎవరికి అర్థం కాదు. సో కాబట్టి భగవంతుడి యొక్క శక్తి అతీతం, అంటే మన మానవాతీత, మానవ ఊహకు అతీతమైనటువంటిది. భగవంతుడు ఇక్కడ ఎలా ప్రజెంట్ అయి ఉన్నాడో మనకు అర్థం కాదు. ఓకే, ప్రహ్లాదుడికి అర్థమవుతుంది. ప్రహ్లాదుడికి దివ్య దృష్టి ఉంది కాబట్టి ప్రహ్లాదుడు దర్శించగలుగుతాడు. ఈ పిల్లల్లో ఉన్నాడా లేడా కృష్ణుడు అని. సో ఆయనకి ప్రహ్లాదుడు తెలుసు కదా, మనకి ఆ గుళ్ళో రాముడు ఉన్నాడు లేడు కూడా మనకి తెలియదు. ఆయన ఉన్నాడు కానీ జస్ట్ ఆయన అట్లే ఉంటాడు, మాట్లాడు ఏం లేదు అంతే అనుకుంటాం. కానీ సో రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము ఏం చేసింది, భద్రాచలంలో నాకన్నా గొప్పవాడు ఉన్నాడు అని భద్రాచలం వచ్చి స్వామిని దర్శించుకొని నమస్కారం చేసుకొని పోయిందని. అంటే ఆమె అంత పెద్ద పొజిషన్కి పోయినా సరే నాకన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు భద్రాచలంలో అని ఆమె తెలుసుకుంది. సో కాబట్టి ఎవరైతే బుద్ధిమంతులు అవుతారో వాళ్ళు భాగవతాన్ని వింటారో, భగవద్గీత వింటారో వాళ్ళకి తెలుస్తుంటుంది కృష్ణ ఎలా అర్చావతారంగా, భగవంతుడు అర్చావతారంగా మన కోసం, మన యొక్క సేవలను తీసుకోవటానికి కోసం ఆయన అర్చా విగ్రహంగా ఎలా ఉన్నాడు అని. సో కాబట్టి సో మనం ఏం చేయాలి, అద్దం మీద ఉన్నటువంటి మురికిని శుభ్రం చేస్తే మన ప్రతిమ మనకు అవపడ్డట్టుగా మనం ఎవరము, భగవంతుడు ఎవరు, మనకి ఆయనకి సంబంధం ఏంటి అనేది తెలుస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనం మానవ జన్మ వచ్చిందని చెప్పుకుంటున్నాం కదా, మానవుడికి జంతువుకు ఉన్న తేడా చెప్పుకుంటున్నాం. ఓకే, సో మహాభారతంలో చెప్పారు మానవుడికి జంతువుకి 4 తేడాలు ఉంటాయట. 4 విషయాల్లో భేదం ఉంటుంది. అంటే ఒక విషయం ముఖ్యంగా, సో ఏం చేస్తాయి మానవులు జంతువులు అంటే 4 విషయాలు సేమ్ ఉంటాయి. ఏంటి? ఇదేంటి? పడుకోవటం, ఇది తింటాం, దీన్ని నిద్ర, ఆహార, రెండోది రక్షణ చేసుకోవడం, భయం వల్ల రక్షించుకుంటాం కదా, మనం ఇల్లు కట్టుకుంటాం, మంచి ఇల్లు, ఎండ నుంచి, వాన నుంచి, దుండగల నుంచి, అందరి నుంచి రక్షించుకోవడానికి ఒక నివాసం ఏర్పాటు చేస్తాం. నిద్ర, ఆహార, భయ అంటే భయం నుంచి రక్షించుకోవటం. సో మైథున అంటే సంతానాన్ని కనటం. సో నిద్ర, ఆహార, భయమైదునంశ
సామాన్యమైతే పశువీ నరాణం. ఈ 4 విషయాలు అవుతున్నాయో, పడుకోవటం, తినటం, రక్షణ చేసుకోవటం, సో ఇవన్నీ కూడా ఏంటంట, జంతువులకి మానవులకు సమానమంట. మరి మానవుడి యొక్క గొప్పతనం ఏంటి? ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశువీ సమాన. అంటే ధర్మం అనేది ఏంటో తెలుసుకొని దాన్ని ఆచరించడమే మానవుడి యొక్క గొప్పతనం. ధర్మేణ హీన పశువీ సమాన. వాళ్ళకి ధర్మం అంటే ఏంటి? నేను ఎవరిని, భగవంతుడు ఎవరు, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, నా ధర్మం ఏంటో, అంటే ఏం చేయాలి, అల్టిమేట్గా నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడ పోవాలని తెలుసుకోకుంటే ఏమంట, పశువీ సమాన, పశువుతో సమానం. సో కానీ నీకు ఇంకా ఎలా మంచిగా పడుకోవాలి, ఎలా మంచిగా తినాలి, ఎలా మంచిగా రక్షణ చేసుకోవాలి, ఇదే జీవితాంతం అదే చేస్తుంటే, ఇదే ఆలోచనలు ఉండి దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే జంతువుతో సమానం. సో కాబట్టి జంతువులు మనకన్నా ఈ విషయాల్లో ఇంకా ఉన్నతంగా ఉంటాయి అన్నమాట. వాటికి ఏం నివాసం లేకుండా మంచిగా పడుకుంటాయి, తింటాయి, అన్నీ కూడా ఫ్రీ అన్నమాట. నో బిల్స్, నో ట్యాక్సెస్, మనకన్నీ ట్యాక్స్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మనం ఏం చేయాలి, ధర్మం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇందాక చెప్పుకున్నాం కదా, మనం ఎవరు అంటే ఏమని తెలుసుకున్నాం మొత్తం, ఎవరు మనం, శరీరమా ఏంటి, మనం ఆత్మలం అని తెలుసుకున్నాం. ఇది తెలుసుకోవడం చాలా కష్టం, కానీ మీకు ఇమీడియట్గా చాలా బుద్ధిమంతులు కాబట్టి రాముడి యొక్క కృప వల్ల మీకు టక్కున వచ్చేసింది అనమాట. మనం ఆత్మలం కాబట్టి భారతదేశంలో పుట్టడం వల్ల సో భారతదేశంలో పుట్టడం వల్ల అడ్వాంటేజ్ ఇదే. సో వేరే దేశాల్లో పుడితే అసలు మనం శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవాలంటే వాళ్ళు ఎంతో చదివి, ఎన్నో గ్రంథాలు చదివి ఈ యొక్క భారతదేశానికి వచ్చి పుణ్య తీర్థ స్థానాలకు వెళ్ళి అసలు ఎవరు అని గంగల్లో స్నానం చేసి ఎన్నో సంవత్సరాలు ప్రయత్నిస్తే మనం శరీరం కాదు ఆత్మ అని కొద్దిగా స్ఫురణ వస్తుందన్నమాట. సో అలాంటి ఆత్మ సాక్షాత్కారం మనం భారతదేశంలో పుట్టడం వల్ల, ఈ సనాతన ధర్మంలో పుట్టడం వల్ల మనకి సరళం అయిపోయింది అన్నమాట, ఈజీ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఆత్మలను తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి, పరమాత్మని, భగవంతుడు ఎవరో తెలుసుకోవాలన్నమాట. సో ఆ భగవంతుడు ఎవరు అని తెలుసుకోవాలంటే భగవద్గీత పుస్తకం ఉన్నప్పుడు ఇక్కడ ఉంది. సో ఇందులో భగవద్గీతలో ఫస్ట్ ఏం చెప్తారంటే, అర్జునుడు యుద్ధం చేయడానికి వచ్చాడు. ఇట్లా మా భార్య ద్రౌపదిని ఇట్లా వివస్త్రం చేశారు, అన్యాయంగా మా రాజ్యాన్ని దొంగిలించారు, మమ్మల్ని అడవులు పంపించారు, ఇట్లా అనేకమైనటువంటి ఆపదలకు వాళ్ళని గురి చేశారు అన్నమాట. సో కాబట్టి మీరు అధర్మంగా పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి మా రాజ్యం మాకు ఇచ్చేయమన్నారు. ఇవ్వమంటాడు దుర్యోధనుడు, అదేవిధంగా ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, అట్లనే ఆధ్యాత్మికంగా ధర్మంగా కూడా గుడ్డివాడే అనమాట. కళ్ళు కూడా ఉండవు, ప్లస్ ధర్మంగా కూడా గుడ్డివాడే. సో కాబట్టి కృష్ణుడినే పంపిస్తారు, అయ్యా నువ్వన్నా ఏమన్నా పరిష్కారం చేయి అనేసి. సో కృష్ణుడు కూడా వాళ్ళు తిరస్కరిస్తారు, లేదు అంటే చివరి కృష్ణుడు అంటాడు, వాళ్ళు క్షత్రియులు పరిపాలకులు, వాళ్ళకి వాళ్ళ రాజ్యం ఇవ్వకుంటే అర్ధరాజ్యం ఇవ్వండి అంటారు, అర్ధరాజ్యం ఇవ్వంటారు, కనీసం 5 ఊళ్ళో ఇవ్వండి, 5గురు ఉన్నారు వాళ్ళు, 5 ఊళ్ళు ఇవ్వండి అంటారు. 5 ఊళ్ళు కాదు కదా, సూది మొనలో పట్టేటువంటి భూమి కూడా ఇవ్వనని దుర్యోధనుడు. సరిగ్గా పరిష్కారం అయిపోయింది. సో కాబట్టి యుద్ధమే ఖాయం అనేసి యుద్ధం ఏర్పాటు చేసి వాళ్ళెంతో అర్జునుడు అన్ని కూడా ముల్లోకాలు అంటే స్వర్గాన్ని కూడా వెళ్ళి దేవతలను కూడా ఓడించి శివుణ్ణి కూడా ఓడించి, శివుణ్ణి ఎవరైనా ఓడిస్తారా? కానీ ఎవరు ఓడించారు? అర్జునుడు ఓడిస్తే సంతోషపడి శివుడు పాశుపతాస్త్రం అని ఇచ్చాడు ఒక అస్త్రం. అట్లా ఇంద్రాది దేవతలు, ఇంద్రుడు అంటే వాళ్ళ నాన్నగారు అవుతాడు అర్జునుడికి. సో ఆ విధంగా దేవతలందరినీ కూడా మెప్పించి వాళ్ళ నుంచి అస్త్రాలు పొందుతాడు. అట్లా ముల్లోకాల్లో ఆయనకన్నా గొప్ప విలుకారుడు ఎవరు లేరు. అలాంటి యుద్ధం చేయడానికి వచ్చినటువంటి అర్జునుడు అంటాడు, నేను యుద్ధం చేయను, ఇదంతా మా తండ్రులు, తాతలు, మా బంధువులు, మా యొక్క అన్నలు, వీళ్ళందరూ నేను యుద్ధం చేయను, వాళ్ళని రక్తపాతం చేసి నేనే భోగిస్తాను, నేను రాజ్యాన్ని వేలను అంటాడు. సో కిన్నో రాజ్యేన, సో కాబట్టి నాకు ఈ రాజ్యం వద్దయ్యా, ఈ భోగాలు వద్దు, ఇదంతా అయితే నేను హిమాలయాలకు పోయి అడవులు పోయి తపన చేసుకుంటాను. ఓ నీకేమైంది, నువ్వు యుద్ధం చేయడానికి వచ్చి ఇదేమైంది అర్జున, నీకేమైపోయింది? సో అని కృష్ణుడు ఏం చేస్తాడు, సో అప్పుడు ఏమంటాడు కృష్ణుడు, లేదు యుద్ధం చేయాలి, వీళ్ళంతా మీ యొక్క సంపదనంతా కొలగొట్టారు, మీ రాజ్యాన్ని తీసుకున్నారు, ఈ విధంగా అవమానించారు మిమ్మల్ని అని ఏం చెప్తాడు, అర్థశాస్త్రం, ఎకనామిక్స్ చెప్తాడు కృష్ణుడు. భగవద్గీతలో ఏముంటుంది, ఫస్ట్ ఎకనామిక్స్ అంటే అర్థశాస్త్రం ఉంటుంది, రాజ్యము సంపదలేని. సో అప్పుడు అర్జునుడు కృష్ణుడి కన్నా తెలివిగా ఏం చేస్తాడు,
నువ్వు ఎప్పుడైనా మీ తండ్రులని తాతలను చంపినవా, మీ గురువుని చంపినవా? ఇదేంటి నాకు చంపమని మాటలు చంపుతున్నావు చెప్తున్నావు. మా ఎదుర్కొన్నది ఎవరనుకున్నాం? భీష్ముడు చిన్నప్పటి నుంచి మమ్మల్ని కాపాడిన ఆయన, తాత నాటివాడు, గురువులు కృపాచార్య, అదేవిధంగా ద్రోణాచార్య, వీళ్ళందరూ మా గురువులు, మా పెద్దలు. వీళ్ళని తప్ప మీరేమన్నా సాందీపుని మొండి మీ గురువు గారిని చంపినారు అని అన్ని నీతి వాక్యాలన్నీ మాట్లాడతారు, ధర్మ వాక్యాలన్నీ మాట్లాడతారు, ధర్మాన్ని. సో ధర్మశాస్త్రాన్ని మాట్లాడతారు అర్జునుడు. సో కాబట్టి అర్థశాస్త్రం కన్నా గొప్పది ఏంటిది? ధర్మశాస్త్రం. అప్పుడు అర్జున్ కృష్ణుడు ఏం చేస్తాడు? ధర్మశాస్త్రం కరెక్టే నువ్వు మాట్లాడుతుంది, దీనికన్నా గొప్పది ఉంది. అదేంటిది? ధర్మశాస్త్రం కన్నా గొప్పది ఏంటి? భగవద్గీతలో ఉందన్నమాట, జ్ఞానశాస్త్రం. అప్పుడు అర్జునుడు కృష్ణుడు రెండో అధ్యాయంలో ఏం చేస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు. అసలు మనం ఏంటి? శరీరమా ఏంటి? ఆత్మనా? అసలు ఆత్మకు మరణమే లేదయ్యా, నువ్వు చంపేది ఏంటి? నేను ఆల్రెడీ వీళ్ళని చంపేశాను, నువ్వు చంపేసిన కూడా వాళ్ళందరూ అయిపోయారు, ఫినిష్ అయిపోయారు చూడని విశ్వరూపం చూపించినప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన యొక్క నోట్లోకి పోయి ఆహుతి అయిపోతా ఉన్నారు ఆయన యొక్క విశ్వరూపంలో. సో కాబట్టి నువ్వు జస్ట్ నిమిత్త మాత్రుడు కావాలి, నీదేం లేదు రోలు. ఆల్రెడీ ఎవరైతే అధర్మాన్ని వాళ్ళు ఆల్రెడీ ద్రౌపదిని ఆ సభలో వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా అన్యాయం వైపు కొమ్ము కాశారో అప్పుడే వాళ్ళంతా అయిపోయారు. జస్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. వాళ్ళు ఆల్రెడీ చనిపోయి ఉన్నారు, కావాలంటే చూసుకొని చూస్తారు. సో కాబట్టి ధర్మశాస్త్రం కన్నా గొప్పది జ్ఞానశాస్త్రం. అసలు మనం ఆత్మలు, ఈ ఆత్మ అసలు నా జాయతే మృయతేవ కదాచిత్ నాయం భూత్వా భూమిత అజోనిత్యం శాశ్వతోయం నా హన్యమానే శరీరం. అంటే ఈ శరీరం చనిపోయిన కూడా ఆత్మ ఎప్పుడు చనిపోదు. ఇందాక చెప్పారు ఎవరు? దెయ్యాలని ఎవరు మీరు అంటే. సో కాబట్టి ఏమంటారు మళ్ళీ? భూతాలు అంటారు. భూతము అంటే అది మనిషి కావచ్చు, దెయ్యం కావచ్చు, లేకుంటే దేవత కావచ్చు, ఇవన్నీ కూడా భూత, జీవభూత, మహాభావం, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క అంశాలు అన్నమాట. సో ఎవరికైతే ఇలాంటి శరీరం ఉంటుందో వాళ్ళని దెయ్యం అంటారు. సో మనకి రెండు రకాల శరీరాలు ఉంటాయి. ఒకటి భౌతిక శరీరం, మనం చూసేటువంటిది భూమి, నీరు, ఆకాశం, వాయువు, అగ్నితో పంచభూతాలతో చేసిన శరీరం. రెండోది సూక్ష్మ శరీరం, దీన్ని స్థూల శరీరం అంటారు. రెండో శరీరం ఏంటిది? సూక్ష్మ శరీరం. అది దేంతో కలిసి ఉంటుంది? సూక్ష్మ శరీరంలో ఏమేమి ఉంటాయి? మనస్సు, బుద్ధి, అహంకారం. మనస్సు, బుద్ధి, అహంకారం అనేది సూక్ష్మ శరీరం. అంటే మనం ఈ శరీరం పోయిన తర్వాత నేను ఈ సొక్క వదిలిపెడితే నాకు ఇంకా లేదా? శరీరం ఉంది కదా. అట్లనే ఈ భౌతిక శరీరం మనం చూస్తున్న కంటికి ఒకపడే శరీరం పోయినా కూడా మనం బతికే ఉన్నాం, మనకేం కాలే. ఈ చొక్కా వదిలిపెట్టినట్టే పంచభూతాలతో చేసిన శరీరము వదిలిపెట్టినాం, కానీ వాస్తవంగా మనం ఎప్పటికీ ఉంటాం. అదే కృష్ణుడు భగవద్గీత 2వ అధ్యాయంలో చెప్పారు. శాశ్వతంగా ఉండేవాళ్ళం మనం, కానీ ఇప్పుడు ఈ శరీరం జస్ట్ ఇన్ని సంవత్సరాల నుంచి ఉందన్నమాట. సో కానీ ఈ సూక్ష్మ శరీరం మనస్సు, బుద్ధి, అహంకారం ఎప్పటికీ ఉంటుంది. సో ఈ మనస్సు, బుద్ధి, అహంకారం కూడా కాదు మనం, భౌతిక శరీరం కాదు, పంచభూతాలతో చేసిన భౌతిక శరీరం కాదు, మనస్సు, బుద్ధి, అహంకారం ఈ సటిల్ వీటితో చేసినటువంటి సూక్ష్మ శరీరం కాదు. మనం ఎవరు? మరి ఆత్మలు మనం. సో కాబట్టి ఆత్మకి ఎలాంటి శరీరం ఉంటుంది? ఇంకో శరీరం ఉంటుంది. ఎలాంటి శరీరం ఉంటుంది? ఆత్మకి భగవంతుడు లాంటి శరీరం ఉంటుంది. సో దాన్నే సచ్చిదానంద శరీరం అంటారు. సచ్చిత్ ఆనంద. సత్ అంటే శాశ్వతమైన, చిత్ అంటే జ్ఞానపూర్ణమైన, ఆనంద అంటే ఆనందపూర్ణితమైనటువంటి శరీరం, సచ్చిదానంద శరీరం ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం? మనం ఈ యొక్క భౌతిక శరీరం అని కుక్క అనుకుంటుంది, నేను కుక్కని అనుకుంటున్నాను. కుక్కేనది కాదు. పండితుడు బ్రాహ్మణుడు అనుకుంటే నేను బ్రాహ్మణుని అనుకుంటాను, ఆవు అనుకుంటుంది నేను ఆవునని, మనిషి అనుకుంటే నేను మనిషి అనుకుంటాను, స్త్రీ అనుకుంటే నేను స్త్రీ అని, నేను పురుషుని అనుకుంటాను, నేను తల్లంపాడు వాడిని అనుకుంటాను. సో ఎవరు మనం? మనిషి కాదు, కుక్క కాదు, పిల్లి కాదు, పంది కాదు, బ్రాహ్మణుడు కాదు, క్షత్రుడి కాదు, వైశ్యుడు కాదు, ఇది కాదన్నమాట. భౌతిక శరీరం కాదు మనం. ఏంటిది? మనం ఆత్మలు మనం. సో కాబట్టి ఇప్పుడు ఆటో వాడు అనుకుంటాడు, ఆటో ఆటో అంటే ఆటో ఆగుతుంది. ఆయన ఆటోనా? కానీ ఇప్పుడు ఏమంటాడు ఆయన? ఆటో అంటే ఆగుతాడు ఆయన. డాక్టర్ డాక్టర్ అంటే ఆయన డాక్టరా? కాదు, ఆయన మనిషి, కానీ డాక్టర్ అంటే పిలిస్తే ఆగుతుంది. అట్లనే ఇప్పుడు మనం ఉపాధి ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను వైశ్యుణ్ణి, నేను శూద్రుణ్ణి, నేను మనిషిని అని ఇట్లా శరీరం ఏర్పాటు చేసుకున్నాం. మనిషి కాదు, మనం ఆత్మలు. ఈ ఆత్మ భగవంతులోని అంశం. సో కాబట్టి ఇలాంటి జ్ఞాన శాస్త్రాన్ని 2వ అధ్యాయంలో చెప్పారు. మరి ఈ యొక్క ఆత్మ అని తెలిసిన తర్వాత ఏం చేయాలి? భగవంతుడు ఎవరు అని తెలుసుకోవాలి. సో ఫస్ట్
మరి ఇప్పుడు నేను చెప్పినంత సరిపోయిందా మీకు? దీంతో కన్విన్స్ అయ్యారా? నమ్మేశారా? ఆత్మలని నమ్మేశారా? అసలు డాక్టర్, మీరు డాక్టర్ అవుతారు కదా, ఏం పేరు నీ పేరు? వర్ష. నువ్వు డాక్టర్ అయిపోయినాక ఏం చేస్తారు తెలుసా? మెడికల్ కాలేజీలో నీకు ఒక శవాన్ని ఇస్తారు, చనిపోయిన శరీరాన్ని ఇచ్చి అసలు ఇందులో ఏమున్నాయి అన్ని చూడమంటారు. అర్థమైందా? ఏముంటాయి అంటే అందులో శరీరంలో ఆర్గాన్స్ ఉంటాయా? ఓకే, వెరీ గుడ్. ఎన్ని ఆర్గాన్స్ ఉంటాయి? అవయవాలు, తెలుగులో కరెక్ట్. ఎన్ని అవయవాలు ఉంటాయి? ఇంకా డాక్టర్ అయినా తెలుసు. వచ్చే ఎవరైనా డాక్టర్లు వచ్చారు ఇక్కడ? మమతా మెడికల్ కాలేజ్ ఇచ్చారు, ఆర్ఎంపీ డాక్టర్లు అని ఉన్నారు ఇక్కడ. ఈ భగవద్గీత, శ్రీమద్ భాగవతం చదివితే అవన్నీ తెలిసినట్టే. మీరు డాక్టర్ ఆటోమేటిక్ అయిపోతారు. ఏముంటాయంటే 24 ఉంటాయంట. 24 మూలకాలు, ఎలిమెంట్స్. ఏమన్నారు మీరు ఇంగ్లీష్లో? ఆర్గాన్స్. ఆర్గాన్స్ అన్నారు, ఎలిమెంట్స్. 24 ఎలిమెంట్స్ ఉంటాయి. ఏంటో తెలుసా అవి? చెప్పండి ఎవరికన్నా, ఛాన్స్ ఇస్తాను. హార్ట్, ఓకే. ఇంకా బ్రెయిన్ ఉంటుంది. ఇంకా ఆర్గాన్స్, ఇవన్నీ ఆర్గాన్స్ అంటారు. ఓకే. లివర్ ఉంటుంది, వెరీ గుడ్. ఇంకా కిడ్నీ, వెరీ గుడ్. ఇంకా హార్ట్, చెప్పారు. బ్రీతింగ్, ఉచ్ఛ్వాస నిశ్వాస. నోస్, లంగ్స్. 24 ఎలిమెంట్స్ ఏంటంటే మనం చూస్తున్నటువంటి స్థూల శరీరం ఏదైతుందో అది 5 భౌతిక అంశాలతో తయారు చేయబడింది. చెప్పండి. భూమి, నీరు, ఆకాశము, వాయువు, అగ్ని. వీటిని ఏమంటారు? పంచభూతాలు. ఇవన్నీ కూడా పంచభూతాలతో చేసినాం. ఈ శరీరాన్ని కాలుస్తారు, లేకుంటే భూమిలో పెడతారు. ఇదేమని మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతుంది. అర్థమైందా? మన శరీరం, ఎవరి శరీరం అయినా సరే, అగ్నికి కానీ, భూమికి కానీ, పురుగులకు కానీ గోవింద అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు మీరు మంచిగా శరీరం ఉన్నప్పుడు అసలు మన ఈ శరీరం కాదని తెలుసుకోవాలి. సో ఈ శరీరాన్ని పోషించడం కోసం ఎక్కువ పేరలవ్లు ఇవన్నీ రాసుకోకండి, దీనికోసం ఖర్చు పెట్టండి. లేకపోతే ఇంకోటి, దాన్ని నెగ్లెక్ట్ చేయమని కాదు, దాన్ని ఎంత చూడాలో అంతే చూడాలి. సో మనం దీంతో జీవించొద్దు. మనకి 9 భార్యలు ఉంటారట, 9 భార్యలు లేదా 9 భర్తలు ఉంటారట. ఒక ఆయనకి 9 భార్యలు అన్నమాట. సో మొదటి భార్య, నేను చనిపోవటానికి వచ్చాను, ఇంకా నేను పోతున్నానని మొదటి భార్యని అడుగుతాను, నాతో వస్తామంటే లేదు నేను నీతో రాను. రెండో భార్య దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నేను టైం వచ్చింది, నేను వేరే చోటకి వెళ్తున్నాను, వస్తామంటే రాను, నీ దారి నీదే, నా దారి. సో మూడో భార్య దగ్గర పోయి అడుగుతాను అన్నమాట. సో నేను ఇన్ని రోజులు నీకు ఏది కావాలంటే కొనిపించాను కదా, తెచ్చిపెట్టాను కదా, నేను మంచి చూసుకున్నాను కదా, నాతో వస్తామంటే రాను, వస్తాను కొద్ది దూరం వస్తాను, తర్వాత నీ దారి నీదే, నా దారి నాది, నా వల్ల. ఇంకా 4వ భార్యను అడగలేదు, వీళ్ళు ఎట్లా రాలేదు. సో 4వ భార్య ఏంటంటే, నేను వస్తాను, మీరు వెళ్ళిపోతే అడిగిస్తాను. ఎవరా 4 భార్యలు లేదా భర్తలు? మొదటి భార్య మన శరీరం. సో దీనికి ఏది కావాలంటే, ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ తినిపిస్తాం, అది తినిపిస్తాం, పోషిస్తూ ఉంటాం అనమాట. సో ఇది మనతో వస్తుందా? రెండో భార్య ఎవరో తెలుసా? మన యొక్క బంధువులు, లేదా మన యొక్క రెండో భార్య చెప్పుకున్నాం. రెండో భార్య మన యొక్క నేమ్, ఫేమ్ అంటారు. మనమంతా ఎందుకు పనిచేస్తున్నాం? ఓ కీర్తి రావాలి, ప్రతిష్ట రావాలి, నేను గొప్ప అని చెప్పుకో, పలుకుపడి, ఇవన్నీ కూడా వీటి కోసం. అవి వస్తే మనతోటి రావు. మూడో భార్య ఎవరంటే మన యొక్క బంధువులు. ఏడాకి వస్తారు, వాళ్ళ కాడ వరకు వస్తారు, తర్వాత నీ దాన్ని ఇదే నాయన, మళ్ళీ 2 సార్లు తిరిగి కూడా చూడడం. సో నువ్వు అటు వెళ్ళిపోని చెప్తాను. సో 4వ భార్య ఎవరు తెలుసా? 4వ భర్త లేదా భార్య పరమాత్మ. నువ్వు కుక్క అయి పుట్టినా, పిల్ల అయి పుట్టినా, పంది అయి పుట్టినా, మనిషి అయి పుట్టినా, దేవత అయి పుట్టినా, పాపం ఆయన యొక్క అంశం కాబట్టి మీ పిల్లోడు అడిగిపోతే మీ వాడు జైలుకు పోయినా మీరు పోతారా లేదా? మీ వాడు తప్పు చేసి జైలుకు పోతే పోయి విడిపించుకొని వస్తారా లేదా? సో హాస్పిటల్ పోయినా పోతారా లేదా? స్కూల్కి పోయినా, కాలేజీలో 24 గంటలు మీరు ఎందుకు వాడిని కేర్ తీసుకుంటున్నారు? మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి, మీలో అంశ కాబట్టి, పాపం వాడు ఏం చేసినా కూడా మీరు కేర్ తీసుకున్నారు. అట్లనే మనందరం కూడా భగవంతుడి యొక్క అంశం కాబట్టి, పాపం ఆయన మనం కుక్కై పుట్టినా, పిల్లై పుట్టినా, పందై పుట్టినా, మానవునై పుట్టినా మన కోసం మనతోటే వస్తున్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయేశాతుం తిష్టతి. సో కాబట్టి ఎప్పుడైతే
పిల్లవాడు మంచికి ప్రవర్తిస్తే తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారు, ఎంత ప్రయోజకుడు అయిందని. సో అట్లా మనం బుద్ధిమంతులు అయ్యి ఇక్కడికి వచ్చి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. మీరు రామం చేస్తే రాముడి యొక్క కళ్ళలో నీళ్ళు వస్తాయి, ఆనందాశ్రులు వస్తాయి. ఆనందమే ఆనందం అనమాట. సో కాబట్టి భగవంతుడి యొక్క నామం చేస్తే భగవంతుడికి కూడా ఆనందం వస్తుంది. భగవంతుడి యొక్క కథ చెప్తుంటే భగవంతుడికి కూడా ఆనందం వస్తుంది. కాబట్టి మీరు ఆ రాముడికి ఆనందం ఇస్తారా ఇవ్వరా? సో రాముడికి ఆనందం ఇవ్వాలంటే ఏం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. జయ సచ్చినందన జయ సచ్చినందన జయ సచ్చినందన జయ సచ్చినందన జయ సచ్చినందన నందన జయ జయ సచ్చినందన గౌర హరి. గట్టిగా జయ సచ్చినందన గౌర హరి. గౌర 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 హరి, గౌర 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 హరి. నితాయ గౌరాంగ గౌర హరి, నితాయ గౌరాంగ గౌర హరి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ్ రామ్ హరే హరే. గౌరాంగ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ్ రామ్ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ్ హరే హరే. జయ సీతారాం జయ సీతారాం, సీతారాం జయ లక్ష్మణ హనుమాన్ జయ శ్రీ. నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర. కాబట్టి రాముడిని ఆనందింపజేయాలంటే ఏం చేయాలి? ఇక్కడికి వచ్చి రోజు మీరు భజన చేయాలి. చేస్తారా? ఎంతమంది చేతులు లేపండి చేస్తామని. రోజు వచ్చి రోజు 10 నిమిషాలని ఇక్కడ వచ్చి మీరు తప్పట్లు కొడుతూ కీర్తన చేయాలి. ఎంతమంది? ఓన్లీ పిల్లలే ఉన్నారు ఈ ఊళ్ళో, ఎవరు లేనట్టున్నారు. తలంపాడోళ్ళు ఉన్నారు. మీరు 10 మందేనా? మిగతా వేరే
వేరే లోకం నుంచి వచ్చినట్టున్నారే. చాలా మంది ఉన్నారు కదా. అవును, మరి ఎవరు చేతులు లేపట్లేదు, బయట నుంచి వస్తున్నారు. వాళ్ళకి రాదు. వాళ్ళకి అర్థం కాదు అయితే. వాళ్ళు చిన్నప్పటి నుంచి మీలా చదువుకోలేదు. ఓకే, హరే కృష్ణ. సో కాబట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే మనము కూర్చో చేతులు. సో ఆనందం ఇవ్వాలంటే భగవంతుడికి ఏం చేయాలంటే అసలు ఆయనకేం ఆనందం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన పేరేంటి? ఆత్మారాముడు. అంటే తనలోని తాను రమిస్తూ ఉంటాడు, ఆనందపడుతూ ఉంటాడు. ఆయనకి మనం ఏమి ఇస్తే ఏం లేదు. సో కాబట్టి కానీ సో పిల్లవాడు ఎప్పుడైతే వచ్చి తండ్రి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తాడు కదా, నాన్న నీకు బిస్కెట్ ప్యాకెట్ అని ఫస్ట్ నాన్నగారికి ఇచ్చింది కొడుకు, తండ్రికి ఎంత ఆనందం వస్తుంది, ఎంతో బుద్ధిమంతుడని. సో ఇలా ఇలా అన్ని మంచిగా ముందు పెట్టుకుంటాడు, అంటే ఆనందపడతాడు తండ్రి. అంటే నేను ఇచ్చినా కూడా వీడికి అహంకారం లేదు, నాకే ఇస్తున్నాడు వీటని. సో అట్లనే ఈ గాలి నీరు అన్నీ ఇచ్చినటువంటిది భగవంతుడే అన్నమాట. సో ఆయనకి మీరు ఏది చేసినా సరే, వండినా సరే, ఏం వండినా సరే భగవంతుడి ముందు పెట్టి నైవేద్యం చేసి తింటే, అట్లా ఏం చేస్తున్నా కూడా భగవంతుడికి చెప్పి చేస్తే ఆయన ఆనందపడుతుంది అన్నమాట, తల్లిదండ్రులు ఆనందపడతారు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు రోజు చెప్పాలి, ఈరోజు పొద్దున్న నుంచి ఏం చేశాను, లేకపోతే నిన్న ఏం చేశాను చెప్పాలి. అట్లనే 10 నిమిషాలు సంకీర్తన చేయాలి. అప్పుడు ఆయన రిపోర్ట్ తీసుకుంటాడు అన్నమాట. అన్నీ కూడా ఆనందంగా మీకు అన్ని శుభం అయ్యే విధంగా చేస్తాం. సో మనం ఏం చెప్పుకుంటున్నామంటే, సో మనం డాక్టర్కి చేసినాం. ఏం పేరు అన్నారు మీ పేరు? డాక్టర్ వర్ష చెప్తున్నారు ఈ శరీరంలో ఏమున్నాయంటే 5 చెప్పారు. భూమి, నీరు, ఆకాశం, వాయువు, అగ్ని, పంచభూతాలు ఉన్నాయి అని చెప్పారు. సో మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 24 ఎలిమెంట్స్ ఉంటాయి. సో అది అయిపోయిన తర్వాత ఇంకొక 5 ఏంటంటే, సో పంచభూతాలు, పంచతన్మాత్రలు. పంచతన్మాత్రలు ఏంటవి తెలుసా? తన్మాత్రలు అంటే రూపము, రసము, గంధము, స్పర్శ, ఇంకోటి రూప, రస, గంధ, స్పర్శ, ఇట్లా పంచ తన్మాత్రలు అంటారు. ఇక రూపం అంటే మనం కన్ను ద్వారా చూడగలుగుతాం, శరీరం అంటే టచ్ ద్వారా స్పర్శించగలుగుతాం, ముక్కు ద్వారా గంధాన్ని పీల్చగలుగుతాం. ఇట్లా రూప, రస, గంధ, స్పర్శ ఇవన్నమాట. ఇవన్నీ కూడా పంచతన్మాత్రలు. తర్వాత పంచభూతాలు అన్నాం, పంచభూతాల తర్వాత పంచతన్మాత్ర. తర్వాత మనకి ఎన్ని ఇంద్రియాలు ఉంటాయి? ఇంద్రియాలు అంటే తెలుసా? 5 ఇంద్రియాలు ఉంటాయి. సెన్సెస్ అంటారు ఇంగ్లీష్లో. ఎన్ని? 5 ఇంద్రియాలు ఉంటాయి. యాక్చువల్గా మనకి 11 ఇంద్రియాలు ఉంటాయి, లేదా 10 ఉంటాయి. మనస్సుని ఇంద్రియం, మనసును కూడా ఇంద్రియంగా మనం చెప్తే 11 ఇంద్రియాలు లేదా 10 ఇంద్రియాలు. సో 10, 5, అందులో 10లో 5 డివైడ్ చేయాలి. 5 కర్మ చేసేవి 5, వాటిని ఏమంటారు? కర్మేంద్రియాలు ఉంటాయి. జ్ఞానాన్ని పొందేవి 5 ఇంద్రియాలు ఉంటాయి, వాటిని ఏమంటారు? జ్ఞానేంద్రియాలు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. సో 5 కర్మేంద్రియాలు ఏంటి? ఇప్పుడు నేను దేంతో మాట్లాడుతున్నాను? నోరులో ఏముంది? లోన మాట్లాడేది అవుతుంది, నాలుక. నాలుక లేకుండా మాట్లాడలేము. సో కాబట్టి జంతువులకు ఉన్నటువంటి నాలుక వేరే విధంగా ఉంటుంది కాబట్టి అవి మాట్లాడలేవు అన్నమాట. సో మానవుడికి మాట్లాడే నాలుకనిచ్చారు. ఓకే, సో నాలుక ఒక కర్మేంద్రియం. నెక్స్ట్ చేతులు, చేతులు కూడా కర్మేంద్రియం, కాళ్ళు కూడా కర్మేంద్రియం. అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఉపస్థ, సో కింద ఉన్నటువంటి 2 ఇంద్రియాలు కూడా సో కర్మేంద్రియాలు అంటాం అన్నమాట. సో మలమూత్రాలు పాస్ చేసినటువంటి 2 ఇంద్రియాలు కూడా కర్మేంద్రియాలు. ఈ విధంగా 5 కర్మేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు ఏంటి తెలుసా? జ్ఞానాన్ని పొందే ఇంద్రియాలు ఏంటి? కన్ను ద్వారా దృష్టి, అంటే సో కన్ను, ముక్కు, చెవి, నోరు, స్పర్శ. అంటే నోరు అంటే ఇక్కడ నాలుక అనాలి. మళ్ళీ నాలుక కర్మేంద్రియము మరియు జ్ఞానేంద్రియము 2 అన్నమాట నాలుక. సో కాబట్టి మన శరీరంలో కంట్రోల్ చేయగలిగింది, కంట్రోల్ చేయడం కష్టమైంది ఏంటి? నాలుక. ఎందుకంటే ఇది 2 అన్నమాట, అది కర్మేంద్రియము, నాలుకేంద్రియం. అందుకే శరీర అవిద్యాజాల్ జడేంద్రియ తాహికాల్. అంటే ఈ అన్ని ఇంద్రియాలు కొన్ని అన్నిటికన్నా గొప్ప పవర్ఫుల్, కంట్రోల్ చేయగలటం కష్టమైనటువంటిది ఏంటంటే, నియంత్రణ చేయడం కష్టమైనది ఏంటంటే నాలుక. నాలుకని అదుపులో పెట్టుకుంటే అన్ని అదుపులో ఉంటాయి, అన్ని ఇంద్రియాలు అదుపులో ఉంటాయి. సో కాబట్టి నాలుకలను అదుపులో చేయాలంటే ఏం చేయాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ.
నామం చేయకుండా హరికథ చెప్పకుండా ఉంటే నాలుక వాడేంటి వీడేంటి అంత రాజకీయం అంతా మాట్లాడుతుంది, అన్ని విషయాలు మాట్లాడుతుంది అనమాట. ముల్లోకలు అన్నీ ఏం చేస్తుంది, మన మనసుకి హెడేక్ చేస్తుంది, మన శరీరానికి హెడేక్ చేస్తుంది. అదేవిధంగా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతాడు, లేకుంటే ఎదుటోడు కొట్టినా కొడతాడు నోరు మంచిది కాకుంటే. అరే నువ్వు నన్నే అంటావు. సో కాబట్టి మన నాలుకను కంట్రోల్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఏం చేయాలి, భగవంతుని యొక్క నామాన్ని చెప్పాలి. ఎప్పుడు ఒక్క సెకండ్ దొరికినా కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 నామం చెప్పాలి, వినాలి. శ్రవణం కీర్తనం విష్ణువు గురించి చెప్పాలి, వినాలి. అది. సో కాబట్టి హరికథ చెప్తున్నట్లయితే, హరినామం చెప్తున్నట్లయితే మన నాలిక కంట్రోల్లో ఉంటుంది. సో కాబట్టి మరి చూడకుండా ఐస్ని కంట్రోల్ చేయగలుగుతామా? కాబట్టి రోజు వచ్చి రాముడిని దర్శించుకోవాలి, సుందర రూపాన్ని, రాముడిని, రాధాకృష్ణుని, సీతారాముల యొక్క దర్శనం చేసుకోవాలి, లక్ష్మీనారాయణ యొక్క దర్శనం చేసుకోవాలి. ఓకే. సో అందుకే ఈ గుడి కట్టింది. మీ పూజారి చెప్తున్నారు లేదా ఈ విషయాలన్నీ చెప్తున్నారు లేదా మీ పూజారి ఏం చెప్పారు? పూజారి బాబు చదివిందా లేదా? వచ్చారా ఈరోజు పూజారి? వచ్చి ఏం చేస్తారు? పూజ చేసి నైవేద్యం పెట్టి వెళ్ళిపోతారు. మీకు రామనామం చేయమని చెప్పలే అయితే. సో మీరందరూ కూడా పెద్ద అయిన తర్వాత మీ ఊళ్ళో పూజారి కావాలంటే భగవద్గీత చదవండి, భాగవతం చదవండి. మీరు చుట్టుపక్కల ఉన్న అన్ని విలేజ్లో పూజారులు అయిపోతారు. భగవద్గీత నేర్చుకుంటే మీరు ఏదో కెమిస్ట్రీ, ఫిజిక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఇది చెప్పుకోవచ్చు. గర్ల్స్ కూడా మేము అమ్మవారి టెంపుల్లో, హనుమంతుడి టెంపుల్లో ఆమె అమ్మవారు ఉన్నారు, అక్కడ అందరి చేత కూర్చోబెట్టి పూజ చేస్తున్నారు. అందరూ ఇద్దరు భార్య భర్త ఇద్దరు కలిసి చేస్తారు. అంటే గర్ల్స్ ఏం చేస్తారంటే ఇంట్లో కుకింగ్ చేస్తారు, వంట దేవుడికి నైవేద్యం చేస్తారు. ఆయన చేయొచ్చు, పూజ చేయొచ్చు, ప్రవచనం ఇవ్వచ్చు, ఇట్లా హరికథ చెప్పొచ్చు కదా. వైకుంఠంలో హరికథ చెప్తూ ఉంటాడు. విష్ణు హరికథ చెప్తే 1 నెల పడుతుంది, లక్ష్మీదేవి హరికథ చెప్తే 2 నెలలు పడుతుంది. ఇంకా వివరంగా చెప్తుంది లక్ష్మీదేవి. అర్థమవుతుందా? సో మీరు భగవద్గీత క్లాస్ తీసుకోవచ్చు. గర్ల్స్ కాలేజీలో టీచర్స్ అవుతారా లేదా? మరి భగవద్గీత టీచర్ కావచ్చు, భాగవతం టీచర్ కావచ్చు కదా. నేర్చుకుంటే ఇస్కాన్ పెట్టింది అందుకే కదా, హరే కృష్ణ హరిరామ గుడి. రావాలి మీరు వచ్చి సండే వచ్చి మా దగ్గర నేర్చుకోవాలి. మేము సండే నేర్పుతున్నాం అక్కడ. అగో శ్రీనాథ్ మన శైలజ మేడం అడగాలి, హరే అమ్మ మాతాజీని అడగాలి. అదేవిధంగా క్రాంతి మాత చేతులు లేపాలి. క్రాంతి మాతాజీ అంటే తెలుసు, అదిగో మీకోసం పాపం మంచిర్యాల నుంచి వచ్చారు. శైలజ మాతాజీ కూడా మీకోసం ఈరోజు ఇక్కడ వచ్చారు. మేము ఖమ్మం వారానికి ఒకసారే కదా, 7 రోజుల్లో ఒకసారి. సో మీరు 7 రోజుల్లో ఒకసారి వస్తే నేను 15 రోజులకు ఒకసారి మీ దగ్గరకు వస్తాను. ఎంతమంది వస్తారు? పక్క. మీరు పక్క అయితే నేను పక్క. మీరు ఎంతమంది వస్తారో చెప్పండి. మినిమం 10 మంది వస్తే నేను 15 రోజులకు వస్తాను, నేను వస్తాను. ఓకే. ఎవరు లేపండి, చేతులు లేపండి ఇక్కడ. ఓకే. సో వచ్చి నేను ఇక్కడ క్లాస్ తీసుకుంటాను. ప్లీజ్ మీరు అక్కడ 2 days అక్కడ క్లాసు, ఇక్కడ 2 hours క్లాస్. ఓకే. ఇప్పుడు మనకి ఎంత టైం? నేను క్లాస్ స్టార్ట్ చేస్తూ సాయంత్రం 6 కూడా అవుతుంది. నాకేం అంత రాదు, కానీ మీకోసం నేను ఒక 1/2 hour అవుతాను. ఓకే. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? సో పంచభూతాలు, పంచ తన్మాత్రలు 10 అయిపోయినాయి. నెక్స్ట్ 10 ఏం చెప్పుకున్నాం? ఇంద్రియాలు చెప్పుకున్నాం. మనస్సు, బుద్ధి, 10 ఇంద్రియాలు ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మొత్తం 20 అయిపోయినాయి. డాక్టర్ హర్ష ఏం చెప్పింది ఇప్పుడు? హర్షనా? డాక్టర్ వర్ష ఇప్పుడు 20 విషయాలు చెప్పింది. ఇంకా 4 ఉంటాయంట. చెప్పండి. 4వది మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. ఈ 24 ఉంటాయి మొత్తం ఈ శరీరంలో మనం చూస్తే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మీ మనస్సుని, మీ చిత్తాన్ని శుద్ధి చేస్తున్నాం. దాన్ని అద్దం ముందు క్లీన్ చేస్తాం కదా, నీళ్ళు వేసి బట్ట పెట్టి తుడిస్తే ఏంటి నేను ఉన్నది ఇంత అందమైన వ్యక్తి ఏడున్నాడు, 2 రోజులు అవపడలేదే అనుకుంటాం మనం. సో కాబట్టి మీరు భగవంతుడి ముందు వచ్చి భగవన్నామం చేస్తే, హరినామం చేస్తే ఉంటుందంట మీ యొక్క చేతో దర్పణ మార్గం, అంటే మీ యొక్క హృదయం ప్రక్షాళన శుద్ధి అవుతుంది. అప్పుడు మీకు పరమాత్మ ఇక్కడ కూర్చోండు. హనుమంతుని అడిగితే ఏం చెప్తాడు? మీరెవరు అంటే ఏం చెప్తారు?
హనుమంతుడిని అడిగితే ఎవరు చెప్తారు? ఏమని చెప్తాడు ఆయన? రామబంటుని అని చెప్తాడు. ఏమంటాడు? ఎస్, రామదాసుని అని చెప్తారు. కరెక్ట్ చెప్పారు. రామబంటు, నేను రాముడి యొక్క దాసు. సో మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తావు? నేను డాక్టర్ని, ఇంజనీర్ని, తలంపాడు వాడిని అని చెప్పుకుంటాను. స్త్రీని, పురుషుణ్ణి, భారతీయుని ఇట్లా చెప్పుకోండి. ఇట్లా చెప్తే రాదు. కరెక్ట్. నేను కృష్ణదాసుని, రామదాసుని, నరసింహదాసుని, నారాయణదాసుని. అందుకే కదా మన తల్లిదండ్రులు పేరు పెట్టింది. ఏం పెట్టింది మీకు? నారాయణ దాస్, గోవిందదాస్, శ్రీనివాస దాస్, వెంకటేశ్వర దాస్ అని పెట్టారు. ఇప్పుడు అన్ని కూడా మనం మర్చిపోయినాం. అవి టింకు, పింకు, నారాయణి దేవి అని పెట్టుకోను, వరలక్ష్మి అని పెట్టుకోను. నీ పేరు అక్కడికి వస్తే మీకు చెప్తారు, గురువు గారు ఇస్తారు అనమాట. ఓకే, మిమ్మల్ని అందుకే రమ్మనేది. మీకు పేరు మార్చి మొత్తం. సో మీకు దుఃఖ సాగరం నుంచి భయపడి ఆనంద సాగరంలో మిమ్మల్ని వేయటానికి. ఖమ్మం చెప్పినాం కదా, అడ్రస్ ఇచ్చింది కదా, అనుకో. దానికి అంత అడ్రస్ అన్నీ ఉన్నాయి. ఇస్తారు, ప్రభుత్వం ఇస్తారు, అడ్రస్ ఇస్తారు, మొత్తం పాంప్లెంట్ ఇస్తారు. ఫస్ట్ నెంబర్ నాదే. ఓకే, ఫోన్ చేయాలి, నేను వారానికి ఒకసారి ఫోన్ చేయాలి. సో ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? నేర్చుకున్న మొత్తం 24 ఎలిమెంట్స్. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము. సో ఇవన్నీ కూడా 24 ఉంటాయి. 25ది ఏంటో తెలుసా? 25ది ఆత్మలు. మీరు చెప్పారు ఆల్రెడీ. ఈ ఆత్మ ఈ శరీరానికి సంబంధం ఏముండదు అన్నమాట. ఓకే, ఈ ఆత్మ ఉన్నతమైనటువంటిది. ఈ ఆత్మతో పాటు ఇంకో ఆయన ఉన్నాడు, 26వ వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? హనుమంతుడి హృదయంలో ఎవరుంటారు? హనుమంతుడి హృదయంలో ఎవరుంటారు? రాముడు, సీత. వర్ష అంటే నీకు పార్వతీ పరమేశ్వరులో పడ్డరా? ఓకే, సో రాముడు, సీత ఉంటారు. మన హృదయంలో ఎవరున్నారు ఇప్పుడు? మన హృదయంలో ఎవరున్నారో మనకు అవపడట్లేదు. ఎందుకంటే అద్దాన్ని శుభ్రం చేయలేదు కదా. అద్దాన్ని శుభ్రం చేస్తే పరమాత్మ ఉన్నాడు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడని మీకు అవపడుతుంది. సో దాన్ని తెలుసుకోవటం కోసం మీరు రోజు ఏం చేయాలి? హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే. సో ఇది సీరియస్ విషయం. సీరియస్గా చెప్పాడనమాట భగవద్గీతలో. అర్థశాస్త్రము దానికన్నా గొప్పది, ధర్మశాస్త్రం దానికన్నా గొప్పది, జ్ఞానశాస్త్రం అని చెప్పాం. దానికన్నా గొప్పది ఏంటిది? భక్తి శాస్త్రం. ఇప్పుడు మనంతా చేస్తుంది ఏంటి? భక్తి, సైన్స్ ఆఫ్ భక్తి చదువుకుంటున్నాం. భక్తి శాస్త్రాన్ని చదువుకుంటున్నాం. ఏంటది? సైన్స్ ఆఫ్ భక్తి. ఏంటి? భక్తి శాస్త్రము అంటారు తెలుగులో. ఓకే, సో కాబట్టి మీరు ఖమ్మం వచ్చి ఏం నేర్చుకుంటున్నారు? భక్తి సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్ సైన్సెస్, బయాలజీ అని ఉన్నాయి కదా. ఇట్లా ఇదేంటి మీది? భక్తి సైన్స్, డివోషనల్ సైన్స్ అన్నమాట. సో డివోషనల్ సైన్స్లో టీచర్స్, ప్రొఫెసర్స్ చాలా మంది కావాలి. మాకు చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తలంపాడికి ఒక ప్రొఫెసర్ కావాలి, ఒక టీచర్ కావాలి. నెక్స్ట్ అదేంటిది? ఫస్ట్ ప్రభాకర్, మద్దులపల్లికి ఒక టీచర్ కావాలి. ఈ నుంచి ఖమ్మం వరకు ఒక 20 టీచర్లు కావాలి. ఇక్కడి నుంచి ఖమ్మం లోపే. సో కాబట్టి మీరు 20 మంది వస్తే 20 మంది టీచర్లు తయారు చేస్తాం. సరేనా? ఓకే, సో ఈ విధంగా మీరు ఏం చేయాలి? రోజు ఇక్కడ టెంపుల్కి రండి, భక్తి నేర్చుకోండి. అలా చేద్దాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఫైనల్గా మీరంతా నిలబడి రాముడికి ఆనందాన్ని ఇవ్వడం కోసం నృత్యం చేయాలి. మీరంతా ఎలా నృత్యం చేయాలో నేను నేర్పుతాను. సరేనా? ఫైనల్ ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఫైనల్గా కంక్లూడ్ చేసేటప్పుడు చెప్పండి, అడగండి ఏమైనా ప్రశ్న. వేరే వాళ్ళకి, పెద్ద వాళ్ళకి ఏం ప్రశ్నలు లేవా? వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళన్నీ తెలిసిన వాళ్ళే కదా పాపం. వాళ్ళకి భగవద్గీత చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అన్నీ తెలుసు. ఎస్, మీకు తెలియదు కాబట్టి మీరు అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళన్నీ తెలుసు కాబట్టి వాళ్ళకి ఏం ప్రశ్నలు లేవు. అంతే కదా. సో ఎలా భగవంతుని ఆనందపరచాలో ఇస్కాన్లో మనకి నేర్పుతాను. అలా నృత్యం ఎలా చేయాలో నేను నేర్పుతాను. ఇప్పుడు ఫైనల్గా కొత్త వీడియో పెట్టండి. అందరూ నిలబడాలి. హరే కృష్ణ.